ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు గుర్రానికి కిరాయి. ఒక గ్రామంలో ఇద్దరు కాపులుండేవారు. వారిద్దరిని గురించి ఆ ప్రాంతంలో ఎరగని వారు లేరు. వారిలో ఒకడు అమిత సాధువు, మందబుద్ధి కలవాడు కూడా. రెండోవాడు జిత్తుల మారి చురుకైనవాడు. వాడు ఎంత తెలివిగలవాడంటే వాడి చేత ఒకసారి మోసపోయిన వాళ్లే మళ్ళీ మళ్ళీ మోసపోతుండేవారు. మందబుద్ధి చాలా పేదవాడు. వాడికి బండి లేదు సరికదా, ఒక కంచరగాడిద అయినా లేదు. ఒకసారి వాడు తాను పండించిన పెండలాన్ని బస్తీకి తీసుకుపోయేందుకు తన స్నేహితుడైన మరొక కాపు వద్దకు వెళ్ళి, రేపు నీ కంచరగాడిదను అరువిస్తావా అని అడిగాడు. నా కంచరగాడిద నిన్న మధ్యాహ్నం అనగా ఎటో పోయింది, ఇంతవరకు దాని జాడలేదు అన్నాడు స్నేహితుడు. ఇప్పుడేం చేసేటట్టు? రేపు నా పెండలాన్ని బస్తీకి తీసుకుపోదామనుకున్నాను అన్నాడు మందబుద్ధి. గ్రామం అవతలి చివర మరొకడున్నాడు. వాడు పెద్ద లోభి. వాడి దగ్గర ఒక గుర్రం ఉన్నది. దాన్ని అరువు తెచ్చుకోమని స్నేహితుడు మందబుద్ధికి సలహా ఇచ్చాడు. మందబుద్ధి సరేనని లోభివాడి దగ్గరకు వెళ్ళి, రేపు నీ గుర్రాన్ని అరువిస్తావా అని అడిగాడు. లోభివాడు ఆలోచించి, గుర్రాన్ని ఇస్తే కిరాయి ఏమిస్తావు అని అడిగాడు. నా దగ్గర చిల్లి గవ్వలేదు, ఒక్కరోజు పని గనక ఊరికేనే ఇస్తావేమోననుకున్నాను అన్నాడు మందబుద్ధి. అదంతా వీలుపడదు, నా గుర్రం కిరాయి రోజుకు 15 గుమ్మడికాయలు అన్నాడు లోభి. నా దగ్గర ప్రస్తుతం 5 గుమ్మడికాయలే ఉన్నాయి, మిగిలిన 10 కొన్నాళ్ళైతే గాని ఇచ్చుకోలేను అన్నాడు మందమతి. ఇప్పుడున్న 5 ఇచ్చేయి, మిగిలిన 10 ఇచ్చినాక గుర్రాన్ని తీసుకుపో అన్నాడు లోభి. మందమతి సరేనని ఇంటికి పోయి తన వద్ద ఉన్న 5 గుమ్మడికాయలు లోభికి తెచ్చి ఇచ్చాడు. మర్నాడు తెల్లవారుతూనే స్నేహితుడు తన కంచరగాడిదను మందమతి దగ్గరకు తెచ్చి, ఇదిగో నా కంచరగాడిద, అర్ధరాత్రి వేళ తిరిగి వచ్చింది, నీ సరుకు దీని మీద వేసి బస్తీకి చేర్చుకో అన్నాడు. నేనా లోభివాడి గుర్రాన్ని మాట్లాడుకున్నాను అన్నాడు మందమతి. నా గాడిద దొరికింది కదా, ఇంక వాడి గుర్రంతో ఏం పని అన్నాడు స్నేహితుడు. వాడికి 5 గుమ్మడికాయలు బయానా కూడా ఇచ్చుకున్నాను, ఇప్పుడు నాకు గుర్రం వద్దంటే ఆ గుమ్మడికాయలు తిరిగి ఇవ్వడు అన్నాడు మందమతి. చిక్కే వచ్చిందే, ఏమిటి ఉపాయం అన్నాడు స్నేహితుడు. సరిగా ఆ సమయంలోనే జిత్తుల మారి అక్కడికి వచ్చాడు. సంగతంతా తెలుసుకొని, గుర్రం అక్కర్లేదని చెప్పి నీ గుమ్మడికాయలు నువ్వు తెచ్చుకో, ఆ లోభి వెదవకు భయపడతావేమిటి అన్నాడు. నాకు వాడంటే భయమే అన్నాడు మందమతి. అయితే నా వెంటరా, గుమ్మడికాయలు ఎందుకు ఇవ్వడో చూస్తాం అంటూ జిత్తులమారివాడు మందబుద్ధిని అక్కడి నుంచి బయలుదేరతీశాడు. ఏం జరుగుతుందో చూద్దామని స్నేహితుడు కూడా వారి వెనకే వెళ్ళాడు. వాళ్లను చూసి లోభివాడు, ఏం వచ్చారు అని అడిగాడు. గుర్రం కోసమే. ఏదీ నీ గుర్రం అన్నాడు జిత్తులమారి. అదిగో ఆ కనిపించేదే, అయితే మటుకు మిగిలిన 10 గుమ్మడికాయలు ఇవ్వందే గుర్రాన్ని ఇవ్వను అన్నాడు లోభి. అంత తొందర పడతావేం, గుర్రం చాలుతుందో లేదో ముందు చూడని అన్నాడు జిత్తులమారి. చాలటమేమిటి, గుర్రమన్న తర్వాత గుర్రమే, గుర్రానికి చాలటము చాలకపోవటము ఉంటుందా అన్నాడు లోభి. అంతేనా నీకు తెలిసింది, ఇప్పుడు కొలిచి చూస్తాం కదా అంటూ జిత్తులమారివాడు గుర్రం వీపును తన బాణతో కొలవనారంభించి మందమతితో, ఎంత లేదన్నా నీకు 2 జానల చోటు కావాలి, నిన్ను మధ్య కూర్చోబెడతాం అనుకుందాం, నాకు జానా బెత్తా చాలు, నీ వెనక కూర్చుంటాననుకుందాం, నా భార్య నా వెనక కూర్చోవచ్చు, దానికి 2 జానలు కావాలి, నీ భార్యకు కనీసం 2 జానల పైన ఒక బెత్తడు చోటు కావాలి, ఆవిడ్ని ముందు కూర్చోబెడదాం, పోతే పిల్లలకు చోటు చూడాలి, నీ కూతురు చిన్నదే గనక గుర్రం మెడ మీద కూర్చోవచ్చు, చిన్నవాడు దాని ఒళ్ళో కూర్చుంటాడు అంటూ చెప్పుకుపోసాగాడు. లోభివాడికి ఈ మాటలు వింటుంటే దడ పుట్టుకొచ్చింది. ఆగండి, మీకేమన్నా మతులు పోయాయా ఏం, గుర్రం అంతమందిని మోస్తుందా ఎక్కడన్నా అన్నాడతను. ఆ సంగతి గుర్రం చూసుకుంటుంది, అది దాని సమస్య, మా సమస్య అందరము ఈ గుర్రం మీద తీర్థానికి వెళ్ళగలమా అని అన్నాడు జిత్తులమారి. అయితే మీరంతా నా గుర్రం మీద ఎక్కి తీర్థానికి పోతారు అన్నాడు లోభి. కొంచెం ఇరుకవుతుందన్న మాటే గాని గుర్రం మీద చోటున్నది అన్నాడు జిత్తులమారి. ఇంకా నయం, నేనసలు మీకు గుర్రాన్ని కిరాయి ఇవ్వను అన్నాడు లోభి. మాట అనుకున్నాక వెనక్కి పోకూడదు, అది పెద్ద మనిషి లక్షణం కాదు, అన్నట్టు మీ అమ్మ మాటే మరిచాం, ఆవిడ్ని ఎక్కడ కూర్చోబెట్టేటట్టు, కోళ్లకు మేకలకు చోటేది అన్నాడు జిత్తులమారి నిస్పృహ అభినయిస్తూ. లోభికి వెర్రెత్తిపోయింది. వాడు గట్టిగా అరుస్తూ, నా గుర్రాన్ని చంపుతారా ఏం, నేను నీకు గుర్రాన్ని ఇవ్వను అన్నాడు. అనుకున్న బేరం వెనక్కు లాగావంటే నిన్ను న్యాయస్థానానికి ఈడుస్తాను, ఏమనుకున్నావో అన్నాడు జిత్తులమారి. మీ 5 గుమ్మడికాయలు మీరు పట్టుకుపోండి, నాకు ఈ బేరం వద్దనే వద్దు అన్నాడు లోభి.
మాట్లాడుకున్నది 15 గుమ్మడికాయలైతే 5 గుమ్మడికాయలంటావేమిటి? మోసం అన్నాడు జిత్తులమారి. నాకు మీరిచ్చింది 5 గుమ్మడికాయలే కదా అన్నాడు లోభి. 5 గుమ్మడికాయలకు నువ్వు గుర్రాన్నిచ్చావా ఏం? 15 గుమ్మడికాయలు ఇస్తేనే గాని గుర్రాన్ని కిరాయికి ఇవ్వనంటివిగా. బేరం మానుకోదలుచుకుంటే 15 గుమ్మడికాయలు నువ్వు ఇచ్చుకోక తప్పదు అన్నాడు జిత్తులమారి. లోభి ఇంట్లోకి పరిగెత్తి 15 గుమ్మడికాయలు తెచ్చి, వీటిని తీసుకుపోండి, మీకు మీ బేరానికి ఒక దండం అన్నాడు. వాటిని తీసుకొని ముగ్గురు తమ ఇళ్లకు బయలుదేరారు.